హాయ్ అందరికీ. ఈరోజు మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. మేము ఇంట్లో అదే తింటాము. నేను మీకు చూపిస్తున్నాను. అందరికీ ఫ్యామిలీ అందరికీ బాదం పప్పులు వేసేసాను. తర్వాత కిస్మిస్లు వేస్తున్నానండి. ఇవి వాల్నట్స్. ఇది 2 మెంబర్స్కి అండి. 2 వేసాను. వాల్నట్స్ కూడాను. ఒక 2 అంజీర్ వేసానండి. ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. అంజీర్ గమ్మున ఏమైనా పురుగులు అవి ఉంటాయండి. ఎండబెడతారు కదా, పురుగులు అవి ఉంటాయి. వాటిలో నేను శుభ్రంగా చూసి వేసాను. తర్వాత అన్నీ కడుగుతాను కూడాను. తర్వాత ఇవి పంప్కిన్ సీడ్స్ అండి. ఇవి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఈ జ్యూస్ వచ్చేసి ఇద్దరికి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత నేను వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా 2 స్పూన్స్ వేసుకున్నాను. చాలా మంచిదండి. మనకి టిఫిన్లో ఏం అక్కర్లేదు ఈ జ్యూస్ తాగితేని. ఇవి శుభ్రంగా కడుక్కోవాలండి. కొంచెం దుమ్ము అవి ఉంటాయి కదా, శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. కడుక్కొని వంచేసుకోవాలి. చియా సీడ్స్ వేస్తే వాటర్లో వెళ్ళిపోతాయండి, అందుకని నేను ముందే కడిగేస్తున్నాను. ఈ బాదం కూడా కడుక్కొని నానబెట్టుకోవాలండి. వేరేగా నానబెట్టుకోవాలి. బాదం అందులో వేయకూడదు, ఎందుకంటే నీళ్ళన్నీ రెడ్గా వచ్చేస్తాయి కదా, వాటిలో మురికి వచ్చేస్తుంది. అందుకని బాదం వేరేగా నానబెట్టుకుంటున్నాను. కడుక్కున్న తర్వాతే నేను చియా సీడ్స్ వేస్తున్నాను. ఎందుకంటే ముందే వేసామనుకోండి, మనం అవి కడిగినప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్లో వెళ్ళిపోతాయి. అందుకని కడిగిన తర్వాత నేను చియా సీడ్స్ వేస్తున్నాను. తర్వాత 2 ఖర్జూరం కూడా వేసానండి. అవి కూడా నీట్గా కడుక్కొచ్చి వేసాను. 2 ఖర్జూరం, ఒక 4 బాదం పప్పులు కూడా వేసాను. బాదం పప్పులు వేరేగా వేసాను కదా, జీడిపప్పులు వేసాను. ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఫ్యామిలీకి వచ్చేసి 6 బాదం వేసాను. తర్వాత మార్నింగ్ మనం గ్రైండ్ చేసుకోవాలి బ్లెండర్లోను. ఒక బనానా వేసుకోవాలంటే ఒక బనానా ఇద్దరికి సరిపోతుంది. హాఫ్ మరి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ చిక్కదనం అయిపోతుంది. ఒక బనానా ఈ జ్యూస్కి ఇద్దరికి కాబట్టి అండి ఒక బనానానే వేసుకోవాలి. చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. కొన్ని పాలు వేసుకోవాలి, కొంచెం చిక్కదనం వస్తుంది కదా. పాలు అయితే కాయక్కర్లేదండి, పచ్చిపాలే వేసుకోవాలి. పాలు వేసుకుని శుభ్రంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చాలా మంచిదండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరీలు ఇడ్లీలు అవన్నీ తినేకుంటే ఒక గుడ్డు తిని ఒక గ్లాస్ జ్యూస్ తాగితే మనకి టంబు ఫుల్గా ఉంటుంది. మనకి కావాల్సిన క్యాలరీస్ అన్నీ వచ్చేస్తాయి. ఒక 6 బాదం, ఒక గుడ్డు, ఒక గ్లాస్ జ్యూసు. మేము ఇంట్లో ఇదే తీసుకుంటామండి, అందుకే నేను మీకు చూపిస్తున్నాను. చాలా మంచిది, అందరినీ కనుక్కొని మేము వాడుతున్నాము. చాలా హెల్దీ కూడా ఈ జ్యూస్ వచ్చేసి. కావాలనుకుంటే మనం ఇడ్లీ కూడా తీసుకోవచ్చండి. ఒకవేళ మనకి ఇంకా కొంచెం కావాలి, కడుపుకు తినాలి అని అనిపిస్తే ఒక 2 ఇడ్లీ, ఒక 2 దోశ అలా తీసుకోవచ్చు. అప్పుడప్పుడు కూడా నేను ఈ గోధుమ గడ్డి వేసుకుంటానండి. ఇది వారానికి వస్తుంది. ఆ వారానికి జ్యూస్ పైన కట్ చేసి ఇలా జ్యూస్ తీసుకుంటాను. మళ్ళీ వారానికి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.